బస్సుకి 40,000. మా కుర్రోలు 50 మంది, దాదాపు 70,000 ఖర్చులే అయినాయి. 70,000 ఖర్చులే అయినాయి. ఏంటి భయ్యా అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, ఆయన కోసం మీరు అంత దూరం నుంచి అంత ఖర్చు పెట్టుకొని రావాల్సినంత ఇదేంటి మీకు? అభిమానం టీ షర్ట్లు గానీ ఏదైనా అభిమానంతో అభిమానం కోసమే వచ్చింది కేవలం. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కనీసం ఆయన ఎమ్మెల్యే కూడా అవ్వలేరు, అసెంబ్లీ గేట్ దాకనివ్వమనేసి వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది మాటల్లో మనం విన్నాం కదా, వాటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 175కి 175 అన్నాడు. 175కి అసెంబ్లీ గేట్ ముందుకు లేడు. అది ఏమున్నా మొన్న వచ్చాడు, 11 మందిని తీసుకొని వచ్చారు. ఏముంది, 11 నిమిషాలు కూడా లేదు. అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే. అది అంటే పవన్ కళ్యాణ్ కూటమితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం అయినా అయ్యాడు, లేదా ఒక కార్పొరేటర్ కూడా గెలవరేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. బీజేపీ వాళ్ళు అయినా టీడీపీ వాళ్ళు అయినా పవన్ కళ్యాణ్ ఉండబట్టే వాళ్ళు వచ్చింది, లేకపోతే వాళ్ళు ఎవరు రాలేరు. ఏదైనా పవన్ కళ్యాణ్ తర్వాతనే ఎవరైనా. అంతే.